హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ఏ. సో మనం ఈరోజు పాలినామియల్స్లో సెకండ్ క్లాస్ చేస్తున్నాము. ఈ యొక్క పాలినామియల్స్లో మెయిన్గా మనం ఈరోజు డిస్కస్ చేసేది ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎ పాలినామియల్ అండ్ జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్. అంటే ఇక్కడ మనకి బహుపదుల యొక్క గుణకాలు మరియు బహుపదుల యొక్క శూన్యాల గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ ఆ బహుపదుల యొక్క శూన్యాలు గుణకాల మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, వాటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అని చెప్పి మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎ పాలినామియల్, అంటే బహుపదుల శూన్యాలు మరి గుణకాల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, మరి వర్గ బహుపది ఇచ్చినప్పుడు ఆ యొక్క కోఎఫిషియంట్స్కి మరి జీరోస్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి. దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడు. నెక్స్ట్ వన్, అదే మనకి ఘన బహుపది ఇచ్చినప్పుడు ఈ యొక్క కోఎఫిషియంట్స్కి జీరోస్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటని చెప్పి మనకి ఎగ్జామినర్ అడుగుతూ ఉంటాడు. కనుక మీరు మెయిన్గా సో పాలినామియల్స్ బేసిక్స్ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత, టెర్మినాలజీ నేర్చుకున్న తర్వాత సెకండ్ క్లాస్లో ఈ వర్గ బహుపదులు నెక్స్ట్ ఘన బహుపదులు ఇచ్చినప్పుడు వాటికి యొక్క జీరోస్ కనుక్కోవటం ఏ విధంగా తీసుకోవాలి, నెక్స్ట్ జీరోస్కి కోఎఫిషియంట్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటని చెప్పి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మొదటగా మనం ఇక్కడ సో ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఏ పాలినామియల్లో మరి వర్గ బహుపదులు అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్య ఉన్న జీరోస్ మధ్య కోఎఫిషియంట్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటని చెప్పి మనం నేర్చుకుందాం. సో మనందరికీ ఐడియా ఉంది, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ విల్ బి ఈక్వల్ టు 1. అంటే మనం ఇక్కడ జనరల్గా వర్గ బహుపదులు అంటే సో డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ విల్ బి ఈక్వల్ టు 2 అండి. అదే మనం ఇక్కడ క్యూబిక్ పాలినామియల్ అన్నామంటే ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ విల్ బి ఈక్వల్ టు 3 అని చెప్తూ ఉంటాం. మరి సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఇచ్చినప్పుడు లేదా థర్డ్ డిగ్రీ పాలినామియల్ ఇచ్చినప్పుడు ఆ యొక్క కోఎఫిషియంట్స్కి జీరోస్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, కోఎఫిషియంట్స్ని ఎలా తీసుకుంటాం, సో జీరోస్ని ఎలా ఐడెంటిఫై చేస్తామని చెప్పి ఈరోజు క్లాస్ అండి. సో చూద్దాం మరి మొదటగా తీసుకుంటే వర్గ బహుపదులు మనం క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అంటాం. సో జనరల్గా మనకి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే సెకండ్ డిగ్రీ పాలినామియల్ అంటాం. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండి. సో దిస్ విల్ బి ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే ఒక వర్గ బహుపది యొక్క ప్రామాణిక రూపం ఎంత అంటే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని చెప్తూ ఉంటాం. ఇక్కడ ఎక్స్ యొక్క గుణకం అని మాట్లాడుతూ ఉంటాం. ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అండి. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం అండి ఏ అంటాము. నెక్స్ట్ ఎక్స్ యొక్క గుణకం అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ విల్ బి ఏ అండ్ ఎక్స్ కోఎఫిషియంట్ విల్ బి బి అండి. నా ఇక్కడ సో స్థిర పదం అని మాట్లాడుతూ ఉంటాం. స్థిర పదం, సో స్థిర పదము అంటే సో మనం ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ అంటాం. కాన్స్టెంట్ టర్మ్ సి అంటే ఇక్కడ ఏబిసి అనేవి రియల్ నెంబర్స్ అవుతాయి. ఏ నాట్ ఈక్వల్ టు 0 అండి. అటువంటి కేసులో మనం ఇక్కడ సెకండ్ డిగ్రీ పాలినామియల్ అంటాం, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. దాంట్లో ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం ఏగా తీసుకుంటాం, ఎక్స్ యొక్క గుణకం బిగా తీసుకుంటాం, స్థిర పదం సిగా తీసుకుంటాం. ఇప్పుడు ఈ కేసులో ఇచ్చినప్పుడు మనం సో ఎలా కోఎఫిషియంట్స్ని తీసుకుంటాం, ఏ విధంగా జీరోస్ని ఐడెంటిఫై చేస్తాం అనేది ఒకసారి చూద్దామండి. సో మొదటగా తీసుకుంటే ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాడు. అంటే శూన్యాల మొత్తం కనుక్కోవటం అంట. ఒక వర్గ బహుపది ఇచ్చినప్పుడు, ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చినప్పుడు మనం సమ్ ఆఫ్ ద జీరోస్ చేయాలి అంటే సో సింపుల్గా దీనికి షార్ట్ కట్ మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే మైనస్ బి బై ఏగా మనం మాట్లాడుకోవచ్చు అండి. మైనస్ బి బై ఏ అంటే ఇక్కడ మైనస్ బి అంటే ఇక్కడ బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ కాబట్టి దీన్ని సింపుల్గా కోఎఫిషియంట్స్లో మైనస్ ఎక్స్ గుణకం అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై సో ఏ అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం అండి. సో ఈ విధంగా మనం కోఎఫిషియంట్స్ మీద మనం తీసుకుంటాం. దాంట్లో శూన్యాల మొత్తం అడిగినప్పుడు మైనస్ బి బై ఏగా తీసుకోవాలి, మైనస్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకం. సో దీన్ని ఇంగ్లీష్లో రాసుకుంటే సింపుల్గా చెప్పాలి అంటే ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అండి. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది మన ఆన్సర్గా మనం ఇక్కడ శూన్యాల మొత్తం సో సమ్ ఆఫ్ ద జీరోస్గా మనం ఇక్కడ తీసుకుంటూ ఉంటాం. అదే మనం దీంట్లో సో వర్గ బహుపది ఇచ్చినప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అన్నప్పుడు సో సింపుల్గా దీన్ని ఎలా తీసుకోవాలంటే సి బై ఏ తీసుకుంటాం అండి. ఇక్కడ సి అనగానే కాన్స్టెంట్ టర్మ్ అంటాం, ఓకేనా. సో కాన్స్టెంట్ టర్మ్ బై సో ఏ అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అంటే మనం సింపుల్గా దీన్ని కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్గా మనం మాట్లాడుకోవాలి. అంటే ఇక్కడ మనం తెలుగులో రాస్తే దీనికి ఇక్కడ సి బై ఏ. సో సి అంటే నేను ఇక్కడ స్థిర పదం అని చెప్పాను, సి అంటే స్థిర పదం, నెక్స్ట్ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం. కనుక ఎప్పుడైతే మనకి ఒక వర్గ బహుపది ఇస్తాడో సో దాంట్లో శూన్యాల లబ్ధం ఎంత అంటే సి బై ఏగా తీసుకోండి. మనం ప్రామాణిక రూపం ఏంటంటే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. దీంట్లో ఏని ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం అంటాం, బిని ఎక్స్ యొక్క గుణకం అంటాం, సో సిని కాన్స్టెంట్ టర్మ్ అంటాం. కనుక ఇక్కడ సమ్ ఆఫ్ ద
జీరోస్ అన్నప్పుడు మనం సింపుల్గా -b/a తీసుకోవాలి. ఇక్కడ b అంటే x గుణకం కోఎఫిషియంట్ ఆఫ్ x, a అంటే x² యొక్క గుణకం కోఎఫిషియంట్ ఆఫ్ x². నా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అన్నప్పుడు c/a తీసుకోవాలి. ఇక్కడ c అంటే కాన్స్టెంట్ టర్మ్ అంటే స్థిర పదం. నెక్స్ట్ a అంటే x² యొక్క కోఎఫిషియంట్ అంటే x² యొక్క గుణకం తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చినప్పుడు సో సమ్ ఆఫ్ ద జీరోస్కి అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్కి మన టర్మ్స్ ఏ విధంగా తీసుకుంటాం, ఫార్ములా ఎలా తీసుకుంటామని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే -b/a తీసుకోవాలి. అది మనం ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే c/a తీసుకోవాలి. ఎప్పుడు అంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ మనకి వర్గ బహుపది ఇచ్చినప్పుడు అండి. సో దాన్ని నేను మీకు ఇక్కడ పిక్ రూపంలో కూడా చూపిస్తున్నా చూడండి. ఇక్కడ p of x is equal ax² plus bx plus c అనేది ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే ఒక వర్గ బహుపది యొక్క ప్రామాణిక రూపం అంటాం. ఆ వర్గ బహుపదికి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా కామా బీటాలు మనం శూన్యాలుగా తీసుకున్నాం. లెట్ us assume ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. అప్పుడు మనం ఈక్వేషన్ ఎలా రాయొచ్చు అంటే p of x అంటే ఇక్కడ వర్గ బహుపది దాన్ని మనం ఏ విధంగా రాస్తామంటే x² మైనస్ ఆల్ఫా బీటా జీరోస్ అంటున్నాగా ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. అంటే మనం సింపుల్గా దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు అంటే p of x is equal x² మైనస్ సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. అంటే ఇక్కడ సో సమ్ అండి, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఓకే జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్గా మనం ఇక్కడ తీసుకోవాలి. ఈ విధంగా మన ఒక వర్గ బహుపది కావాలి అంటే మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చినప్పుడు ఫార్ములా అనేది మనం సో ఈ విధంగా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ సో p of x is equal ఏమవుతుంది అంటే సింపుల్గా మనం x² మైనస్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అండి. సో దీన్ని మనం సో పాలినామియల్ గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్గా తీసుకోవచ్చు. సో సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా -b/a అంటే -x గుణకము బై x² గుణకం మైనస్ సో కోఎఫిషియంట్ ఆఫ్ x బై x² కోఎఫిషియంట్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ c/a అంటే కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x² మనం ఇక్కడ తీసుకోవాలి. అంటే ఫ్రెండ్స్ మనం ఈ వీడియో ద్వారా నేర్చుకుంటుంది సో అంటే జీరోస్కి కోఎఫిషియంట్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చినప్పుడు రిలేషన్ ఎలా తీసుకోవాలి, ఒక క్యూబిక్ పాలినామియల్ ఇచ్చినప్పుడు రిలేషన్ అనేది ఎలా తీసుకోవాలి, నెక్స్ట్ జీరోస్ అడుగుతాడు ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చి దానికి జీరోస్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, అది మనం ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక క్యూబిక్ పాలినామియల్ ఇచ్చాడు. ఎస్టర్డే నేను చెప్పాను ఒక క్యూబిక్ పాలినామియల్ యొక్క స్టాండర్డ్ ఫామ్ మనకి ఇక్కడ ax⁻³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d అండి. సో దీన్ని ఒక క్యూబిక్ పాలినామియల్ యొక్క స్టాండర్డ్ ఫామ్గా ప్రామాణిక రూపంగా మనం ఇక్కడ తీసుకోవాలి. అయితే ఇక్కడ మనకి సో గుర్తుంచుకోండి ఇక్కడ a అంటే x⁻³ యొక్క గుణకం. అంటే ఇక్కడ మనకి ఇక్కడ x⁻³ యొక్క గుణకం ఎంత అంటే సో aగా మనం ఇక్కడ తీసుకోవాలి. మరి ఇప్పుడు b అంటే x² యొక్క గుణకాన్ని మనం ఇక్కడ bగా తీసుకోవాలి. మరి c అంటే సో x యొక్క గుణకాన్ని మనం అంటే క్యూబిక్ పాలినామియల్ సిగా తీసుకోవాలి. ఇక్కడ సో స్థిర పదం అంటున్నాను కాన్స్టెంట్ టర్మ్ అండి. సో స్థిర పదం కాన్స్టెంట్ టర్మ్ ఎంత అంటే d, ABCD ఇక్కడ రియల్ నెంబర్స్ అండి. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు దీన్ని మనం ఒక క్యూబిక్ పాలినామియల్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ప్రామాణిక రూపంగా మనం చెప్పవచ్చు. దాన్ని ఇక్కడ నేను రాశాను ax⁻³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d అనేది ఒక క్యూబిక్ పాలినామియల్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ప్రామాణిక రూపం అంటాం. మరి ఇప్పుడు చూడండి సో ఈ యొక్క ప్రామాణిక రూపాన్ని మనం సింపుల్గా ఎలా రాస్తామంటే x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఇంటూ x మైనస్ గామాగా రాయొచ్చు. సో దీన్నే పాలినామియల్ ఆఫ్ x ఇన్ ఏ క్యూబిక్ పాలినామియల్ p of x అనేది మనం ఇలా రాసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ మూడింటిని మనం మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది అంటే నేను ఇక్కడ రాస్తున్నాను అంటే p of x క్యూబిక్ పాలినామియల్ అవుతుందంటే x⁻³ మైనస్ x² ఇంటూ సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఓకేనా. సో ప్లస్ x ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా అండ్ గామా ఆల్ఫా మైనస్ ఆల్ఫా బీటా గామా అండి. సో దీన్ని మనం ఒక క్యూబిక్ పాలినామియల్గా ఆల్ఫా బీటా గామాలు మనకి జీరోస్గా ఇచ్చినప్పుడు మన ఈక్వేషన్ మనం ఇక్కడ అంటే ఒక పాలినామియల్ ఇలా మనం తీసుకోవచ్చు. రైట్ చూద్దాం ఇక్కడ. సో దీనికి కూడా మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ఉంటాయి, సో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఉంటాయి, శూన్యాల మొత్తం ఉంటుంది, శూన్యాల లబ్ధం ఉంటుంది. దాన్ని మనం ఎలా తీసుకోవాలి చూద్దాం ఇప్పుడు.
సో శూన్యాల మొత్తం అంటున్నాడండి. సో సింపుల్గా చెప్పాలంటే సో శూన్యాల మొత్తము అన్నప్పుడు సో దీన్ని మనం సింపుల్గా ఏం రాయొచ్చు అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అండి. అంటే ఆల్ఫా ప్లస్ గామా బీటా గామాలు సో శూన్యాలు జీరోస్గా ఉన్నటువంటి ఒక క్యూబిక్ పాలినామియల్ యొక్క సో శూన్యాల మొత్తాన్ని ఎలా తీసుకుంటే -b/aగా తీసుకోవచ్చు. ఓకేనా? సారీ, ఓకే, దాన్ని ఇక్కడ చూడండి చూపిస్తాను. -b/a. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ -b/a అండి. అంటే ఇక్కడ మనకి p(x) ఈజ్ ఈక్వల్ ax⁻³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d అంటున్నా. ఈ యొక్క క్యూబిక్ పాలినామియల్లో మరి సమ్ ఆఫ్ ద జీరోస్ కావాలంటే మనం ఏం చేయాలి అంటే సో -(x²) యొక్క గుణకం తీసుకోవాలండి. కోఎఫిషియంట్ ఆఫ్ x² బై a అంటే సో x⁻³ యొక్క గుణకాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకుంటే వచ్చేదాన్నే మనం సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ గివెన్ క్యూబిక్ పాలినామియల్ అంటాం. అంటే -b/aగా మనం ఇక్కడ తీసుకోవాలి. సో అదే మనం ఇక్కడ సో ప్రోడక్ట్ ఆఫ్ ద అంటే ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అని అంటే -d/aగా చెప్పాలి. అంటే ఇక్కడ మనకి ఒక క్యూబిక్ పాలినామియల్ p(x) = ax⁻³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు సో ప్రోడక్ట్ ఆల్ఫా బీటా గామాలు జీరోస్ అయినప్పుడు వాటి యొక్క ప్రోడక్ట్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే సో సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ d అండి -d/a చెప్పాలి. అంటే ఇక్కడ సో దీంట్లో కాన్స్టెంట్ టర్మ్ d అవుతుంది మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై ఇక్కడ a అంటే x⁻³ యొక్క గుణకంగా తీసుకోవాలి. అంటే మనం సింపుల్గా దీన్ని ఏమని చెప్తా అంటే మైనస్ సో స్థిర పదము బై సో x⁻³ యొక్క గుణకాన్ని మనం తీసుకుంటాం. అంటే మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై సో ద కోఎఫిషియంట్ ఆఫ్ x⁻³ అనేదాన్ని మనం ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్గా మనం ఇక్కడ తీసుకోవాలి. సో అలా కాకుండా మనకి ఇంకా ఇస్తాడు. ఏ విధంగా ఇస్తాడంటే సో ఆల్ఫా బీటా గామా అంటే -d/a అని చెప్తున్నా అండి శూన్యాల లబ్ధం. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఇక్కడ సో రెండు ఇప్పుడు ఆల్ఫా బీటా గామా ఉందండి. సో ఎట్ ఏ టైం రెండింటిని తీసుకొని ప్రొడక్ట్ చేస్తే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అండి. సో వీటి యొక్క ప్రోడక్ట్ ఇలా తీసుకుంటే అంటే ద సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద జీరోస్ టేకెన్ టు ఎట్ ఏ టైం అండి. రెండింటిని ఎట్ ఏ టైం తీసుకుంటే వాటి యొక్క సమ్ మొత్తం ఏమవుద్ది ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా గామా ఆల్ఫా వాల్యూ ఎంత అవుతుందని చెప్పి మనకి అడుగుతూ ఉన్నాడు. సో ఇటువంటి కేసులో మనం ఇక్కడ సింపుల్గా c/aగా తీసుకోవాలి. ఎందుకంటే మన యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంటి p(x) = ax⁻³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d అంటున్నాడు. సో ఇటువంటి కేసులో ఇక్కడ c అంటే సో x యొక్క గుణకం తీసుకోవాలి, a అంటే x⁻³ యొక్క గుణకం అండి. ఇక్కడ మనం సింపుల్గా ఏం చెప్తామంటే x యొక్క గుణకము బై అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x బై సో మనకి ఇక్కడ సో సింపుల్గా x⁻³ యొక్క గుణకాన్ని తీసుకోవాలి. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x⁻³ అండి. సో ఈ విధంగా ఎట్ ఏ టైం 2 అంటే 2 జీరోస్ తీసుకున్నప్పుడు వాటి సమ్ అడుగుతాడండి. ఆల్ఫా బీటా అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, మళ్ళీ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఆ మూడింటి యొక్క సమ్ అడిగాడు అనుకోండి, అటువంటి కేసులో క్యూబిక్ పాలినామియల్కి మనం ఫార్ములాని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఇప్పుడు నేను ఒక వర్గ బహుపది తీసుకొని దానికి జీరోస్ ఎలా తీసుకోవాలి, సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇస్తే ఎలా తీసుకోవాలని చెప్పి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఒక్కొక్క దాన్ని చూద్దాం. మొదటి ప్రశ్న. ఓకే, సో మొదటి వీడియోలో నేను 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ వీడియోలో 11th క్వశ్చన్ నుంచి ఇప్పుడు నేను 21st క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, p(x) ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే సో x² - 3 ఇచ్చాడు. సో ఈ వర్గ బహుపది యొక్క శూన్య విలువలు అంటున్నాడు, వర్గ బహుపది అంటున్నాడండి. సో దీనికి శూన్య విలువలు కనుక్కోవాలి. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే శూన్య విలువ కనుక్కోవాలి అంటే p(x) = 0కి సమానం చేయాలి. అంటే ఇక్కడ x² - 3 = 0 అండి. అప్పుడు నాకేమవుద్దంటే x² = 3 అవుద్ది. దెన్ x ఎంత అవుద్దంటే ±√3 అవుద్ది. ఓకే, సో ±√3 అంటే దాని మీనింగ్ ఏంటంటే దాని యొక్క శూన్య విలువలు ఎంత అంటే ఒక జీరోనేమో √3 అవుతుంది, మరొక జీరో వచ్చి -√3గా మనం ఇక్కడ ఆన్సర్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. సో సింపుల్ క్వశ్చన్ అండి. నా 12th క్వశ్చన్ చూద్దాం. సో వాడు అడుగుతుంది ఏంటంటే p(x) = x² + 7x + 10 అనే వర్గ బహుపది యొక్క శూన్య విలువలు అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనం ఇది చూస్తే ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ లాగా ఉందండి. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ తెలుస్తుంది. దీనికి ఇప్పుడు మనకి ఇక్కడ శూన్య విలువలు అడుగుతున్నాడు. సో శూన్య విలువలు అడుగుతున్నాడు కాబట్టి సో దీన్ని సింపుల్గా మనం 0కి ఈక్వల్ చేద్దాం. మరి ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ ఇచ్చాడో దానికి మనం సొల్యూషన్స్ కనుక్కోవాలంటే ఎలా అయితే చేస్తామో అదే విధంగా ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్
ఇచ్చినప్పుడు కూడా సో ఇక్కడ మనం సొల్యూషన్స్ బదులు జీరోస్ అనే టర్మ్ వాడుతున్నాం, శూన్యాలని వాడుతున్నాం. మరి శూన్యాలు ఎలా కనుక్కోవాలి? ఇక్కడ వాట్ ఈస్ ద మిడిల్ టర్మ్ సార్? 7x. సో 7x అనేది మిడిల్ టర్మ్ కాబట్టి సో సమ్ ఆఫ్ ద టర్మ్ చేసే 7x రావాలి. ప్రోడక్ట్ విల్ బి ఇక్కడ x² ఉంది, ఇక్కడ 10 ఉంది, 10x². అంటే ఇక్కడ మనకి సింపుల్గా సమ్ అనేది 7x మిడిల్ టర్మ్ రావాలి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ చేసినప్పుడు ఒక 2 టర్మ్స్ని మనకి ఎంత రావాలంటే 10x రావాలి. అలా వచ్చేటట్టుగా ఫ్యాక్టరైజేషన్ చేయాలండి. సో 7xని నాకేమనిపిస్తుంది అంటే 2x అండ్ 5xగా చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ప్లస్ 7x ఉంది కాబట్టి. సో చూడండి 2x ప్లస్ 5x అండి, ప్లస్ 2x ప్లస్ 5x 7x అవుద్ది సమ్ము. నెక్స్ట్ ప్రోడక్ట్ 2 5 10 x ఇంటూ x x² అండి, అంటే 10x² అనమాట. కాబట్టి ఇక్కడ సింపుల్గా మనం ఇక్కడ x² 7xని ఎలా రాస్తున్నాం మనం? x² ప్లస్ 2x ప్లస్ 5x ప్లస్ 10 ఓకేనా ఈజ్ ఈక్వల్ 0. దెన్ సో x² 2xలో x కామన్ అండి. సో ఇక్కడ x మిగులుతుంది, 2xలో x పోతే 2 ఉంటుంది. మరలా ఈ రెండిట్లో కామన్ 5 తీసుకుందాం. దెన్ x 5 10లో 2 టైమ్ ప్లస్ 2 టైమ్ ఈజ్ ఈక్వల్ 0. నౌ x ప్లస్ 2 కామన్ కాబట్టి ఇక్కడ x ప్లస్ 2 తీసుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్ వచ్చి x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ఈ 2 ప్రోడక్ట్ 0 కాబట్టి x ప్లస్ 2ని 0కి సమానం చేయొచ్చు. నౌ x ప్లస్ 5ని కూడా 0కి సమానం చేయొచ్చు. దెన్ x వాల్యూ ఎంత అంటే -2, ఇక్కడ x వాల్యూ ఎంత అంటే -5. సో వీటినే మనం జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్. ఒకటి -2 అవుతుంది, మరొకటి -5. కాబట్టి ఇచ్చిన ప్రశ్నకి ఒకటి -2 అండ్ -5 అనేవి జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అని మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి 2x² మైనస్ 8x ప్లస్ 6 అండి. ఇది ఒక పాలినామియల్ ఇచ్చాడు, క్వాడ్రాటిక్ పాలినామియల్ అండి. ఈ వర్గ బహుపది యొక్క శూన్య విలువలు. మళ్ళీ దీన్ని 0కి సమానం చేయండి. నా వాట్ ఈస్ ద మిడిల్ టర్మ్ హియర్? -8x అండి. సో ఇక్కడ సమ్ చేస్తే మనకి -8x రావాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ చేస్తే 6 ఇంటూ 2x² ఎంత? ప్రోడక్ట్ విల్ బి 12x² రావాలి. సో 6 ఇంటూ 2x² 12x² అండి. అలా వచ్చేటట్టుగా ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి -8x ఉందండి. -8xని మనం ఎలా స్ప్లిట్ చేయొచ్చు అంటే, సో నాకు ఐడియా వస్తుంది ఏంటంటే -2x -6x చేయొచ్చు. సో వీటి సమ్, ఈ రెండింటిని సమ్ చేస్తే -8x వస్తుంది. ప్రోడక్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి. నౌ 2 ఇంటూ 6 12 x ఇంటూ x x². కాబట్టి 12x² -8x సమ్ము అంటే 12x² ప్రోడక్ట్ సరిపోతుంది. కాబట్టి దీన్ని నేను ఇలా రాస్తా 2x². నౌ -8xని ఎలా స్ప్లిట్ చేయొచ్చు? -2x -6x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0. నా ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా నాకు 2x ఉందండి. సో శూన్యాలు కనుక్కోండి ఈ పద్ధతి రావాలండి, అలవాటు అవ్వాలి. 2x కామన్, 2x బయటకు తీస్తే ఒక x ఉంటుంది. మరి 2xలో 2x 1 టైం కాబట్టి -1. నెక్స్ట్ ఇక్కడ -6x ఉంది, ఇక్కడ +6x ఉంది. నేను -6ని బయటకు తీస్తా అండి. సో -6ని బయటకు తీస్తే ఇక్కడ x ఉంటుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి. సో +6 అవ్వాలంటే ఇది -6 ఈక్వల్ టు 0. దెన్ అప్పుడు నాకు ఏమొస్తుంది? సో ఇక్కడ రైట్ ఒక్క నిమిషం. సో 6 కాదు కదా, మనం ఇక్కడ 1 తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి -1 అండి. దెన్ ఇప్పుడు చూడండి x -1 కామన్. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత? 2x - 6 ఈజ్ ఈక్వల్ 0. అంటే ఒకసారి x - 1 ఈజ్ ఈక్వల్ 0 చేయాలి, మరొకసారి 2x - 6 ఈజ్ ఈక్వల్ 0 చేయాలి. అప్పుడు నాకు ఇక్కడ ఒక 0 ఏమొస్తుందంటే ద వన్ ఆఫ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ 1 వస్తుంది. మరొకటి ఏమొస్తుందంటే 2x -6 అడిపోతే +6 అండి. అప్పుడు దాని x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 6/2. అప్పుడు x వాల్యూ ఎంత అంటే 3 అండి. కాబట్టి ఇక్కడ ఒకటి 1 వచ్చింది, ఒకటి 3 వచ్చింది. కాబట్టి వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే 1, 3 అనేది మనం ఆన్సర్స్గా మనం ఇక్కడ చేయడానికి ప్రయత్నించాలండి. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. శూన్యాల మొత్తం 1 మరియు శూన్యాల లబ్ధం 1గా ఉన్నటువంటి వర్గ బహుపదిని కనుగొనండి. సో మీకు ఇక్కడ ఒక వర్గ బహుపది శూన్యాల మొత్తం శూన్యాల లబ్ధం అంటే ఆల్ఫా కామా బీటాలు. సో మనకి ఇక్కడ జీరోస్ అనుకున్నప్పుడు x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా అండి. సో దీన్ని మనం క్యూ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్గా తీసుకోవచ్చు. ఆల్ఫా కామా బీటా అనేవి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? సమ్ ఆఫ్ ద పాలినామియల్. అంటే ఇక్కడ శూన్యాల మొత్తం 1 అంటే సమ్ ఆఫ్ ద పాలినామియల్ అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ లబ్ధం 1 అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అండి. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ ఎంత? 1 అన్నాడు కనుక దెన్ అవర్ p ఆఫ్ x బికమ్స్ x² మైనస్ 1 ఇంటూ x అండి. x అవుద్ది +1. కాబట్టి వాట్ ఈస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్?
పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. సో ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఆల్ఫా కామా బీటాలు అనేవి జీరోస్గా ఇచ్చినప్పుడు అటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎంత అంటే మనం రాయాల్సింది గుర్తుంచుకోండి, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఈ ఈక్వేషన్ మీరు గుర్తుంచుకోగలిగితే మనకి సో సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ వస్తే డైరెక్ట్గా ఆ ప్లేస్లో రాయాలి. ఇక్కడ 1 ఇచ్చాడు, 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ అవుద్ది, ఇక్కడ 1 కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అనేది ఆన్సర్గా వస్తుంది. మరి మరొక ప్రశ్న చూడండి ఇక్కడ. సో జీరో శూన్యాల మొత్తం అంట, శూన్యాల లబ్ధం √5గా ఉన్నట్టు వర్గ బహుపది. మరి శూన్యాల మొత్తము అంటే ఆల్ఫా ప్లస్ బీటా 0 ఇచ్చాడు, శూన్యాల లబ్ధము అంటే ఆల్ఫా బీటా √5 ఇచ్చాడు. అటువంటి వర్గ బహుపది అంటే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్, సో మన ఈక్వేషన్ ఏమొస్తుందండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ మన యొక్క పాలినామియల్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా. వాట్ ఈజ్ ఆల్ఫా ప్లస్ బీటా? 0 ఇంటూ ఎక్స్ 0 అండి. నా వాట్ ఈజ్ ఆల్ఫా బీటా? √5. కాబట్టి ఇక్కడ 0 ఇంటూ ఎక్స్ 0 కనుక దెన్ అవర్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ √5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇది మనం ఒక క్వాడ్రాటిక్ క్వాడ్రాటిక్ పాలినామియల్గా వర్గ బహుపదిగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 0 కనుక 0 ఇంటూ ఎక్స్ 0 అవుద్ది కాబట్టి ఆ టర్మ్ నేను ఇక్కడ తీసుకోలేదు. రైట్, మరొక ప్రశ్న చూద్దాం. 16 శూన్యాల మొత్తం -1/4 అంట, శూన్యాల లబ్ధం 1/4గా ఉన్నటువంటి వర్గ బహుపది. ఇది ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ అండి. సో చూడండి, మనం పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. దెన్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చారండి? -1/4 ఇచ్చాడు ఇంటూ ఎక్స్. ఆల్ఫా బీటా ఎంత ఇచ్చాడు? 1/4 ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకి పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఎల్సిఎం 4 వస్తుందండి. దెన్ సో 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్, 4లో 4 1 టైం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి, 1 ఇంటూ 1 1 కాబట్టి కదా 1x. నా 4 1 టైం 1 ఇంటూ 1 1 అండి. సో ఇక్కడ డినామినేటర్ ఏదైతే ఉందో అది అవసరం లేదండి. దెన్ అవర్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 4x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 1. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ సో క్వాడ్రాటిక్ పాలినామియల్గా తీసుకోండి. ఇక్కడ డినామినేటర్ ఉన్న 4 అనేది మనకి అవసరం లేదండి. సో 4x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 అనేది ఆ యొక్క క్వాడ్రాటిక్ పాలినామియల్ వర్గ బహుపది అవుతుంది. రైట్, సో నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. శూన్యాల మొత్తం √2 అంట, శూన్యాల లబ్ధం 1/3గా ఉన్నటువంటి వర్గ బహుపది. దెన్ అగైన్ సేమ్ అండి, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. రైట్, సో దెన్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సో శూన్యాల మొత్తం ఎంత? √2 అండి, √2 ఇంటూ ఎక్స్. శూన్యాల లబ్ధం ఎంత? 1/3. మరలా ఏమవుతుంది? ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 3 అండి. ఎల్సిఎం వచ్చి మనకి 3 అవుద్ది. సో ఎల్సిఎం మళ్ళీ 3 అవుతుంది కాబట్టి 1 3లో 3 టైం 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్, 1 3లో 3 టైం 3 ఇంటూ √2 3√2 ఎక్స్ అండ్ 3 3లో 1 టైం 1 అండి. దెన్ ఎనీహౌ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3x స్క్వేర్ మైనస్ 3√2x ప్లస్ 1. సో దీన్ని మనం ఇక్కడ సో గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్గా మనం ఇక్కడ తీసుకోవాలి. అంటే మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ఇస్తున్నాడు, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చి ఈజ్ ఆస్కింగ్ అబౌట్ క్వాడ్రాటిక్ రిక్వైర్మెంట్ ఈజ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అండి. అటువంటి కేసులో మనం సో ఈ యొక్క ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో ఫార్మేట్ మనం దీన్ని వాడుకొని ఆన్సర్స్ చేయడానికి ప్రయత్నించాలి. సో ఇది మనకి ఇంపార్టెంట్ ప్యాటర్న్ క్వశ్చన్ అండి. ఎగ్జామినేషన్లో మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం కూడా జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మళ్ళా శూన్యాల మొత్తం 4 అంట, శూన్యాల లబ్ధం 1గా ఉన్నట్టు వర్గ బహుపది. వర్గ బహుపది అంటే ఏమడుగుతున్నాడు? క్వాడ్రాటిక్ పాలినామియల్ అండి. సో అవర్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ శూన్యాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ అండ్ శూన్యాల లబ్ధం ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. నౌ సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఎంత? 1. దెన్ అవర్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 అండి. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ క్యూబిక్ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్. రైట్, నౌ 19th క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, పి ఆఫ్ ఎస్లో అంటే ఇక్కడ చలరాశి ఎక్స్ బదులు ఎస్ ఇచ్చాడు, అంతే ఏం తేడా ఏం లేదండి. 4s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 1 అంటున్నాడు. సో దీనికి యొక్క శూన్యాలు అడుగుతున్నాడు. మరలా సేమ్ అండి, మిడిల్ టర్మ్ ఏమవుతుంది? -4s అంటే సమ్ చేస్తే -4s రావాలి, ప్రొడక్ట్ చేస్తే 4s స్క్వేర్ ఇంటూ 1 అండి, 4s స్క్వేర్ రావాలి. అంటే ఇక్కడ మనకి సమ్ అనేది -4s రావాలి. సో ప్రొడక్ట్ అనేది 4s స్క్వేర్ అయ్యేటట్టుగా మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి.
చూడండి ఇక్కడ -4sని మనం 4s² అవ్వాలి అంటే నేను ఇలా రాద్దాం అనుకుంటున్నా -s. ఓకే, సో 4s అంటున్నాడు కదా, ఓకేనా, 4s². ఓకే రైట్, 4s² అంటున్నాడండి, 4s అంటున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఇలా రాద్దాం. సో బెటర్ ఏంటంటే -2s, ఓకేనా. సో అండ్ -2s చేసామనుకోండి, -2s -4s అవుతుంది. నా 2s × 2s 4s², మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి, సరిపోతుంది. కనుక P of s is equal 4s² -2s ప్లస్ 1 అండి. రైట్, ఇప్పుడు చూడండి ఏమవుతుందో. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ ఈ రెండిట్లో కామన్గా నాకు 2s ఉందండి, 2s కామన్ ఉంది. సో 2s కామన్ తీస్తే ఇక్కడ 2s మిగులుతుంది -1. నెక్స్ట్ ఇక్కడ -1 తీస్తే ఇక్కడ 2s, ఇక్కడ -1. ఎందుకంటే -1 × 2s -2s, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 × 1 1 అండి, సరిపోయింది కదా. దెన్ P of s is equal, సో 2s -1 అనేది మనకి శూన్యాలు అడుగుతున్నాడు కాబట్టి డెఫినెట్గా 0కి సమానం చేస్తాం. సో ఇక్కడ మనకి సో 2s -1 కామన్ అండ్ అగైన్ 2s -1 అండి ఈక్వల్ టు 0. రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి సో 2s -1 ఈజ్ ఈక్వల్ 0 అండ్ 2s -1 ఈజ్ ఈక్వల్ 0. దెన్ s బిలాంగ్స్ 1/2. -1 అడిపోతే +1 అండి, 2 ఇటు వస్తుంది కాబట్టి 1/2. దెన్ అగైన్ హియర్ ఆల్సో 1/2. సో హియర్ బోత్ ద జీరోస్ ఆర్ ఈక్వల్ అండి. ఒక జీరోస్ ఏంటంటే 1/2 1/2 అనేవి జీరోస్ మనం ఇక్కడ ఎంచుకోవచ్చు గివెన్ పాలినామియల్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ 20th. సో ఇక్కడ మనకి 4u² + 8u అనే వర్గ బహుపది యొక్క శూన్య విలువలు ఎంత అంటున్నాడండి. రైట్, ఒకసారి చూడండి ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే 4u² + 8u యొక్క శూన్య విలువలు కావాలి అంటే మనం ఇక్కడ సో P of u అనే దాన్ని 0కి సమానం చేసాం అనుకోండి. సో రెండిట్లో కామన్గా 4u ఉందండి, 4u బయటికి తీస్తా, అప్పుడు నాకు ఇక్కడ u ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, ఈక్వల్ టు 0. దెన్ అప్పుడు నాకేమవుద్ది 4u is equal 0 అవుద్ది. దెన్ u + 2 ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. దెన్ దీని నుంచి నాకు 0 అవుతుంది, దీని నుంచి u అనేది -2. అంటే ఇక్కడ మనకి వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్, 0, -2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. కాబట్టి ఇచ్చినటువంటి సో వర్గ బహుపదికి మనకి శూన్య విలువలు 0, -2గా తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, P of t is equal t² -15 అండి, దీనికి శూన్య విలువలు కావాలి. సో సింపుల్గా మనం ఇక్కడ P of t is equal 0 అండి. దెన్ t² -15 is equal 0. దెన్ t² is equal 15. దెన్ t is equal సో ±√15 అండి. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఒకటేమో √15 అవుతుంది, మరొకటి వచ్చి -√15 అవుతుందండి. సో ఈ విధంగా మనం ఇచ్చినటువంటి వర్గ బహుపదులకి మనం శూన్య విలువ అనేది కనుక్కోవటం జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో నేను ఇక్కడ నుంచి మీకు 22nd క్వశ్చన్ నుంచి నేను కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ సో కొన్ని గ్రాఫ్స్ ఇచ్చినప్పుడు, రేఖాచిత్రాలు ఇచ్చినప్పుడు వర్గ బహుపదికి మనం ఎన్ని శూన్యాలు ఉన్నాయని ఎలా కనుక్కోవాలి, సో ఘన బహుపది ఇచ్చినప్పుడు ఏ విధంగా కనుక్కోవాలని చెప్పి మనం నెక్స్ట్ క్లాస్లో మనం చేద్దాం. నెక్స్ట్ ఘన బహుపదులు ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్కి, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్కి అండ్ కోఎఫిషియెంట్స్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పి నెక్స్ట్ వీడియో ద్వారా మనం ఇక్కడ చేద్దాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు.